నమస్తే అండి. నేను ఈ వీడియోలో మై డెమోన్ ఎపిసోడ్ 9ని కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోలో చాలా ట్విస్ట్‌లు రివీల్ అవుతాయి. అలాగే చాలా ఎక్సైటింగ్‌గా కూడా ఉంటుంది. సో వీడియో చూసిన తర్వాత మీకెలా అనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఎపిసోడ్ 8 లాస్ట్‌లో గార్డెన్‌లో ఉన్న దూహిని కువన్ కిస్ చేస్తాడు. కాసేపటికి వాటర్ స్ప్రింకిల్స్ పడబోతుంటే దూహిని ఇంజ్యూరీస్‌కి వాటర్ తగలకూడదు. ఇక్కడి నుంచి వెళ్దాం పదా అంటుంది. అప్పుడే గువన్ తన చేతిని పట్టుకుంటాడు. అప్పుడు తన పవర్స్ యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఆ నైట్ ఇంటికి వెళ్లి వాళ్ళిద్దరూ కొంచెం ఇంటిమేట్ అవుతారు. ఎప్పుడైతే ఇంటిమేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడే గువన్ ఆఫీస్ లో ఉన్న క్లాక్స్ అన్ని వర్క్ చేయడం స్టాప్ అయిపోతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ గువన్ నిద్ర లేచి దూహిని చూస్తూ ఉంటే తను కూడా లేచి కొంచెం ఆక్వర్డ్ గా ఫీల్ అయ్యి బెడ్షీట్ తో తన ఫేస్ ని కవర్ చేసుకుంటుంది. గువన్ మాత్రం నాకు ఆకలేస్తుంది అని బయటకెళ్లి తిందాం పదా అని ఒక కేఫ్ కి తీసుకెళ్తాడు. అక్కడ కపుల్ సెట్ ని ఆర్డర్ చేస్తే రైటర్ ఓన్లీ క్రిస్మస్ రోజు మాత్రమే అవి అవైలబుల్ లో ఉంటాయి అని చెప్తాడు. గువన్ మాత్రం ఈ ఒక్క రోజు క్రిస్మస్ అనుకుని వాటిని పట్టుకొచ్చేసే అని వెయిటర్ ని ఇబ్బంది పెడుతూ ఉంటే దూహి వేరే ఐటమ్స్ ని ఆర్డర్ చేస్తుంది. నెక్స్ట్ క్రిస్మస్ కి మనం మళ్ళీ వచ్చి నీ ఫేవరెట్ కేక్ తిని సెలబ్రేట్ చేసుకుందాం అంటూ ఉంటే నేను ఒక డెమోన్ అయి ఉండి జీసస్ బర్త్డే ని సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ పక్క టేబుల్లో దూహి ఫస్ట్ బ్లైండెడ్ కి వెళ్ళిన పర్సన్ ఇంకొక అమ్మాయితో ఇంతకు ముందు నన్ను ఒక ఫేమస్ సెకండ్ జనరేషన్ రిచ్ గర్ల్ ఫస్ట్ సైట్ లోనే చూసి నాతో లవ్ లో పడిపోయింది. నన్ను పెళ్లి కూడా చేసుకోమని ఇబ్బంది పెట్టింది. కానీ నేను స్ట్రైట్ గా తనని రిజెక్ట్ చేశాను అని తన గురించి తను గొప్పలు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అదంతా దూహి గువన్లు విని అతని పిలిస్తే కొంచెం స్టర్టిల్ అయ్యి ఆ అమ్మాయిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గువన్ నేను వెళ్ళి అతనికి బుద్ధి చెప్పనా అంటే అదేం వద్దు, నేనే అతన్ని ఫస్ట్ మ్యారేజ్ రిజిస్టర్ చేసుకుందామని అడిగాను కదా, వదిలేసే అంటుంది. నెక్స్ట్ వాళ్ళిద్దరూ పార్క్ లో కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఉంటే నార్మల్ గా కపుల్స్ డేటింగ్ లో ఉన్నప్పుడు ఏమేం చేస్తారు అని కువన్ అడిగితే ఏం లేదు, డిన్నర్ కి మూవీస్ కి వెళ్తూ ఉంటారు అని చెప్తూ ఉంటుంది. నైట్ అంతా రూమ్ లోంచి బయటకి రాలేదని కంగారు పడి మిస్టర్ పార్క్ కువన్ కి కాల్ చేస్తే వాళ్ళిద్దరూ హన్ రివర్ సైడ్ కూర్చొని వ్యూ చూస్తున్నామని చెప్పి కట్ చేసేస్తారు. అక్కడే ఒక కపుల్ బైస్కిల్ ఉంటే దాంతో పార్క్ మొత్తం తిరుగుతారు. ఇంకో సైడ్ మేడం జూ వాళ్ళ కూతురు తన డిజైనర్ షాప్ లో కూర్చొని దూహి ఎందుకు అంత ఈజీగా చైర్మన్ పోస్ట్ ని వదిలేసుకుంది, ఏమైనా మన మీద ప్లాన్ చేస్తూ ఉందా అనుకుంటూ ఆలోచిస్తూ కూర్చుంటుంది. వాళ్ళ పిల్లలు తన అసిస్టెంట్ తో ఆడుకుంటూ ఉంటారు. దూహి వాళ్ళు పార్క్ లో చేతులు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ నాకు ఈ మ్యాన్ మేడ్ ల్యాండ్స్కేప్స్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఎప్పుడు ట్రావెల్ కంటే వాల్యుబుల్ థింగ్స్ ని ఎక్కువ కలెక్ట్ చేస్తాను అని కువన్ అంటే నీకు గాడ్ అంటే ఇష్టం లేదా అని దూహి అడుగుతుంది. ఎవరికైనా వాళ్ళ బాస్ అంటే ఇష్టం ఉండదు, పైగా గాడ్ ని నేను పర్సనల్ గా మీట్ అవ్వకపోయినా నాకు ఆయనతో పెద్ద అటాచ్మెంట్ లేదు అంటాడు. అప్పుడు దూహి నీ లైఫ్ 200 years నుంచి ఎలా ఉందో తెలుసుకోవాలనుంది అంటే ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ లైఫ్ ని అంత ఈజీగా ఫ్యాంటమ్ చేసుకోలేరు అంటే అదేం లేదు, నువ్వు ఎలా ఉన్నావో అలానే యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నాను అని దూహి చెప్తుంది. ఒకప్పుడు డెమాన్స్ మనుషుల్ని కాపాడే గార్డియన్స్ గా ఉండేవాళ్ళు. డెమాన్ అనే వర్డ్ దామై అనే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. దాని మీనింగ్ ఒకే ఫేట్ ని షేర్ చేసుకోవడం అని గువన్ చెప్తూ ఉంటే అయితే మన ఇద్దరం సేమ్ ఫేట్ ని షేర్ చేసుకుంటున్నాం, మరెందుకు డెమాన్స్ చివరికి ఈవిల్ గా మారారు అని అడిగితే మనుషులే కొన్ని ఇయర్స్ కి చాలా బ్యాడ్ గా మారిపోతున్నారు, అలాంటిది నేను 200 years నుంచి ఉన్నాను అని గువన్ చెప్తాడు. అదేం కాదు, నువ్వు కూడా మంచి డెమాన్వే, నువ్వే నా గార్డియన్వి అని చెప్తుంది. అక్కడే కాసేపు సన్షైన్ లో టైం స్పెండ్ చేసి మళ్ళీ ఒక కేఫ్ కి వెళ్ళి స్పెషల్ డెజర్ట్ ని ఆర్డర్ చేసి సిటీ వ్యూ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళని ఎవరో ఒక పర్సన్ పార్క్ నుంచి ఫాలో అయ్యి ఫోటో తీస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక కపుల్ వచ్చి బేబీ అని పిలుచుకుంటూ ఉంటే అది చూసిన కువన్ నేను కూడా నేను బేబీ అని పిలుస్తాను, నువ్వు నన్ను హబ్బీ అని పిలువు అని అంటే దూహి అదేం వద్దు అని నవ్వేస్తుంది. దాంతో కువన్ నాలిగి అటు తిరిగి కూర్చుంటాడు. ఇందాక ఫాలో చేసిన పర్సన్ మళ్ళీ వీళ్ళని దూరం నుంచి ఫొటోస్ తీస్తూ ఉంటాడు. అది తీరా చూస్తే మేడం జూ వాళ్ళ డాటర్ వాళ్ళని స్పై చేయడానికి వచ్చి ఉంటుంది. కానీ లాస్ట్ కి వాళ్ళ ఫేసెస్ ఫోటోజెనిక్ గా ఉన్నాయంటూ తను తీసిన ఫొటోస్ ని చూసుకుని మురిసిపోతూ ఉంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ నైట్ అపార్ట్మెంట్ కారిడార్ బయట మాట్లాడుతూ ఉంటే ఎవరో వాళ్ళని ఫాలో అయినట్టు అనిపిస్తుంది. ఒక్క సెకండ్ ఇద్దరు స్టాప్ అయ్యి నర్వస్ గా ఫీల్ అవుతారు. వాళ్ళ హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటూ ఉంటుంది. కానీ అది చూస్తే వాళ్ళ నేబర్ అవ్వడంతో ఊపిరి పీల్చుకుంటారు. నెక్స్ట్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దూహి మూడీగా ఉంటే కువన్ మ్యూజిక్ పెట్టి బాల్కనీలో తనతో డాన్స్ చేస్తాడు. అక్కడే ఎందుకంటే ఆ కిల్లర్ దూహిని బాల్కనీలోనే చంపడానికి ట్రై చేశాడు కాబట్టి అదొక ట్రామా అయింది. దాన్ని పోగొట్టడానికి కింద మేడం జూ డాటర్ వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి కూడా వచ్చి స్పై చేయాలని చూస్తే కార్లోనే నిద్రపోతుంది. తర్వాత లేచి ఇలా నిద్రపోయానేంటి అనుకుంటూ ఇరిటేట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకో సైడ్ మేడం జూ వాళ్ళ సన్ గోల్ఫ్ ఆడుతూ ఇద్దరు షేర్ హోల్డర్స్ తో ఈ వీక్ నే మీటింగ్ పెట్టి నన్ను చైర్మన్ గా ఎలెక్ట్ చేయండి
చేయండి అని వాళ్ళతో చెప్తే కొంచెం కష్టం అవుతుంది అంటారు. అందుకే కదా ఇవన్నీ మేనేజ్ చేయడానికి మీకు మనీ ఇచ్చేది అని వాళ్ళ మీద కోప్పడతాడు. తర్వాత మీరు చైర్మన్ అయితే మీ సన్ దూక్యూంగ్ మిరా ఎలక్ట్రానిక్స్ కి ఎండి అవుతాడు కదా అంటే, నేను మా అమ్మ కింద 20 years నుంచి పడిన హార్డ్షిప్ వల్ల చాలా నేర్చుకుని పైకి వచ్చాను. అవన్నీ నా కొడుక్కి కూడా నేర్పించాలనుకుంటున్నా అని చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ కారులో వెళ్తూ దూక్యూంగ్తో ఎందుకు మా అమ్మ మనల్ని పట్టించుకోలేదో తెలుసా అంటే, మనల్ని ఆమె హేట్ చేస్తుంది అని దూక్యూంగ్ చెప్తాడు. కాదు, తనని తనే ద్వేషించుకుంటూ ఉంటుంది. అందుకే తన ఓన్ బ్లడ్ అయిన మనల్ని కూడా ద్వేషిస్తూ ఉంది. అది మీకు ఇప్పటికే తెలిసి ఉండాలి అని చెప్తాడు. 12 years బ్యాక్ మేడం జూ షివర్ అవుతూ ఇంట్లోకి వస్తే అది సుక్మిన్ చూసుంటాడు. కార్లో వెళ్తూ ఉంటే దూక్యూంగ్ కి ఒక మెసేజ్ వస్తుంది. అప్పుడు నీకు సెకండ్ ఫోన్ ఉందా అని వాళ్ళ నాన్న చూసి అడిగితే అదేం లేదు అని అతని నుంచి దాచిపెట్టుకుంటాడు. అప్పుడే ఆ ఒరిజినల్ మాస్టర్ మైండ్ కి ఇంకొక మెసేజ్ వస్తుంది ఆ సైకో కిల్లర్ నుంచి, ఎందుకు ఇంతవరకు నన్ను కాంటాక్ట్ అవ్వలేదు అని. నెక్స్ట్ డే మార్నింగ్ దూహి బాల్కనీలో సన్ రైజ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటే కూవన్ వచ్చి ఈ రోజు కూడా డే ఆఫ్ తీసుకోవచ్చు కదా, నీతోనే ఉండాలని ఉంది అని అంటూ ఉంటే తన అసిస్టెంట్ కాల్ చేసి సూక్మిన్ నుంచి మీకు ఒక డాక్యుమెంట్ వచ్చింది అని చెప్తుంది. దాంతో ఇద్దరు రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్లి దాన్ని చెక్ చేస్తూ ఉంటారు. కూవన్ మాత్రం దాని మీద సైన్ చేయకు, ఆ కిల్లర్ ని ఇప్పుడే పట్టుకుందాం పదా అంటే వద్దు, అన్ని ఇక్కడితో ఆపేసి పీస్ఫుల్ గా బ్రతుకుదాం. నీకు ఏది బెస్ట్ అయితే నాకు కూడా అదే బెస్ట్ అవుతుంది. హ్యాపీనెస్ అనేది సాక్రిఫైస్ చేస్తేనే వస్తుంది. కానీ కూవన్ అట్లీస్ట్ నేను చంపాలనుకున్న ఫేస్ నైనా చూడవా అని కన్విన్స్ చేసి తన హ్యాండ్ పట్టుకుని పవర్స్ ని యూజ్ చేయబోతూ ఉంటాడు. కానీ ఆ పవర్స్ యాక్టివేట్ అవ్వవు. అప్పుడే వాళ్ళ దగ్గరికి సియోఖున్ వచ్చి పర్సనల్ గా మాట్లాడాలని కూవన్ ని బయటకు పంపించేస్తాడు. కూవన్ కోపంతో జెలస్ తో బయటకు వచ్చి ఇన్స్టెంట్ కాఫీ తాగుతూ ఉంటాడు. క్యాబిన్ లో సియోఖున్ దూహి టాటూ చూస్తూ, లాస్ట్ టైం మన ఇద్దరం యుఎస్ కి వెళ్ళినప్పుడు టాటూ వేయించుకోమంటే నీకు నీడిల్స్ అంటే భయం అని వేయించుకోలేదు కదా, ఇప్పుడు ఆ భయం పోయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే, లేదు దీనికోసం నేను డ్రింక్ చేసి ఆ టిప్సీనెస్ లో వేయించుకున్నాను అంటుంది. అప్పుడు అతను ఆ డాక్యుమెంట్ మీద సైన్ చేస్తున్నందుకు నువ్వు రిగ్రెట్ అవ్వట్లేదా అంటే, అస్సలు అవ్వట్లేదు అని దూహి చెప్తుంది. మళ్ళీ సియోఖున్ కూవన్ ని రూఫ్ టాప్ పైకి తీసుకెళ్లి నీ హెల్త్ ఎలా ఉంది, మొన్ననే క్రిటికల్ కండిషన్ లో ఉన్నావు కదా అని అంటే, నార్మల్ గానే నేను చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతాను అని చెప్తాడు. వ్యాంపైర్స్ హ్యూమన్ బ్లడ్ తాగుతూ ఎప్పుడు యంగ్ గా ఉంటారని విన్నాను, మరి నీ సీక్రెట్ ఏంటి అని సియోఖున్ అంటే, కూవన్ ఇరిటేట్ అయ్యి మళ్ళీ నీ ఫ్యాంటసీ స్టోరీస్ ని నా దగ్గర చెప్పకు అంటాడు. దూహి నీ కోసం తన గోల్ ని వదులుకుంది, కానీ నువ్వేం పట్టనట్లు ఉంటావా అంటే, లేదు నేను ఇంత త్వరగా రికవర్ అవ్వడానికి రీజన్ అతని మీద రివెంజ్ తీర్చుకోవడమే అని చెప్పి కూవన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కింద ఆఫీస్ లో దూహి సైన్ చేసి స్టాంప్ వేసి డాక్యుమెంట్స్ ని తన అసిస్టెంట్ కి ఇచ్చి ఈవినింగ్ డ్రింక్స్ తాగడానికి ఇద్దరం వెళ్దాం అంటుంది. తర్వాత కూవన్ స్ట్రైట్ గా పోలీసుల దగ్గరికి వెళ్ళి తను చూసిన ఆ కిల్లర్ లెఫ్ట్ సైడ్ ని డ్రా చేయించి సిమెట్రిక్ గా ఎడిట్ చేస్తాడు. తర్వాత వాటిని పోస్టర్స్ గా ప్రింట్ తీసుకుంటాడు. ఇంకో సైడ్ వైల్డ్ డాగ్స్ గ్యాంగ్ సున్వోల్ ఫౌండేషన్ లో చిన్న డస్ట్ కూడా లేకుండా క్లీన్ చేసి లోపలికి వచ్చిన వాళ్ళందరినీ చెక్ చేసి మరీ పంపిస్తూ ఉంటారు. అది చూసిన మిస్టర్ పార్క్ గువన్ కి కాల్ చేసి, ఈ రోజు థియేటర్ లో పర్ఫార్మెన్స్ ఉంది, వాళ్ళు జనాల్ని భయపెట్టి పంపించేసేలా ఉన్నారు, నువ్వు వచ్చి వాళ్ళని వెళ్ళగొట్టు అంటే గూవన్ అక్కడికి వస్తాడు. వాళ్ళు గూవన్తో మేము చాలా లాయల్గా ఉంటామని చెప్తూ ఉంటే లాస్ట్కి ఏం చేయలేక ఆ సైకో కిల్లర్ ఫోటో ఇచ్చి మీరు ఎలా అయినా సరే అతన్ని పట్టుకొని తీసుకురావాలి, లేదంటే ఇంకెప్పుడు బాస్ అంటూ నా దగ్గరికి వచ్చి నాకు కనిపించకండి అంటే మీకోసం మా లైఫ్ని అయినా రిస్క్ చేస్తాం. అందరూ అక్కడ నుంచి హ్యాపీగా బయటకు వెతకడానికి వెళ్తారు. ఆల్మోస్ట్ 70 మెంబర్స్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. తర్వాత డాన్సర్ జిన్ వచ్చి దూహితో అన్ని కనెక్షన్స్ కట్ చేసుకున్నావు కదా అంటే గూవన్ కామ్గా ఉంటాడు. అప్పుడు ఆమె నేను ఆల్రెడీ నిన్ను వార్న్ చేశాను కదా, అయినా ఇలా ఎందుకు చేసావు, హ్యూమన్స్ తో ఎమోషన్స్ చాలా డేంజర్ అని నువ్వే చెప్పావు, కానీ నువ్వే ఇలా చేస్తూ ఉంటే రోజు ఏదో ఒక టెన్షన్ తో బ్రతకాల్సి వస్తుంది అని హ్యూమన్స్ ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే, ఇక స్టాప్ చెయ్యి, ఏం జరిగినా నేను దూహిని వదులుకోను, ఇదే నీకిచ్చే లాస్ట్ వార్నింగ్, నా లైఫ్లో ఇంటర్వ్యూన్ అవ్వద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడే తను ఏడుస్తూ దూహి మీద కోపం పెంచుకుంటుంది. ఈవినింగ్ దూహి తన అసిస్టెంట్ ఇద్దరు ఒక రోడ్ సైడ్ బార్లో డ్రింక్స్ తాగుతూ ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు దూహి నీ లాస్ట్ మ్యారేజ్ ఎలా బ్రేక్ అయింది అంటే, అతను చాలా లేమ్ పర్సన్, లవ్ అండ్ హేట్ ఒకేసారి ఒకే పర్సన్ మీద వస్తే అతనితో కలిసి బ్రతకడం చాలా కష్టం, నా లాస్ట్ మ్యారేజ్ నాకు చాలా లెసన్స్ నేర్పించింది అని తన అసిస్టెంట్ చెప్తుంది. వాళ్ళిద్దరూ ఫుల్గా తాగి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తుంటే అక్కడికి గూవన్ వచ్చి చూస్తూ ఉండిపోతాడు. మిస్ చిన్ కూడా ఫుల్గా తాగి అలానే బిహేవ్ చేస్తూ ఉంటే మిస్టర్ పార్క్కి కాల్ చేసి తనని ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటాడు. నెక్స్ట్ దూహి తనని పిగ్గి రైడ్ అడిగితే అలా ఇంకో రౌండ్ అంటూ రోడ్ మొత్తం తిప్పించి లాస్ట్కి ఇంటికి వెళ్ళి నిద్రపోతుంది. మిస్టర్ పార్క్ మిస్ చిన్ని ఇంటికి తీసుకెళ్లడానికి అడ్రస్ అడిగితే చెప్పకుండా తూలిపోతూ ఉంటుంది. తర్వాత అన్కాన్షియస్ అయ్యి కింద పడిపోతుంది. ఇంకో సైడ్ వైల్డ్ డాగ్స్ గ్యాంగ్ రోడ్ మీద ప్రతి షాప్ తిరుగుతూ ఆ కిల్లర్ని వెతుకుతూ ఉంటారు. వాడు మాత్రం ఇంటర్నెట్ కేఫ్లో భయపడుతూ ఆ మాస్టర్ మైండ్తో చాట్ చేస్తూ ఉంటాడు. పోలీసులేమో అతని ప్లేస్ని డేటాబేస్లో మ్యాచ్ చేసి తన అడ్రస్ని కనిపెడతారు.
ఆ కిల్లర్ 2 క్యాన్స్లో ఆర్ట్స్ అని తీసుకొని అతని బేస్మెంట్లోని ఒక డార్క్ రూమ్లోకి వెళ్తే అక్కడ మాస్టర్ మైండ్ ఉంటాడు. అప్పుడు అతను డెవిల్ గురించి ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే వెనక నుంచి నో సూక్మిన్ వైర్తో మెడ పట్టేసుకుంటాడు. అంటే అతన్ని హైర్ చేసుకున్న మాస్టర్ మైండ్ నో సూక్మిన్. అతను జైల్లో ఉన్నప్పుడు ఆ కిల్లర్తో అతనికి పరిచయం ఏర్పడి ఉంటుంది. తర్వాత తనే అతన్ని బయటకు తీసుకొచ్చి దూహిని చంపమని హైర్ చేసుకుని ఉంటాడు. లాస్ట్కి ఆర్ట్స్ని వేసి అతను ఉన్న రూమ్కి ఫైర్ అంటిస్తాడు. అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ అన్నీ కాలిపోతాయి. నో సూక్మిన్నే వాళ్ళ అమ్మని చంపి అతన్ని హైర్ చేసుకుని ఉంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ దూహికి హ్యాంగ్ ఓవర్ చూపిస్తూ ఉంటే కూవన్కి వైల్డ్ డాగ్స్ గ్యాంగ్ అలాగే దూహికి ఇన్స్పెక్టర్ సేమ్ టైం కాల్ చేసి అతని అడ్రస్ దొరికింది అని చెప్తారు. వీళ్ళిద్దరూ స్టేషన్కి వెళ్తే ఇన్స్పెక్టర్ ఫొటోస్ చూపిస్తూ అతను పూర్తిగా కాలిపోయిన తర్వాత తన హార్ట్లో ఎవరో కత్తి దింపారు, అది మనకి ఏదో మెసేజ్ ఇవ్వడానికి చేసినట్లుంది అని చెప్తాడు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రాగానే సియోఖున్ వచ్చి మాట్లాడుతూ ఉంటే నేను ఒక విషయం చెక్ చేసుకోవాలి అని దూహిని తనతో ఇంటికి వెళ్ళమని చెప్పి కూవన్ తన ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ ఆ సైకో కిల్లర్ పెట్టిన బగ్స్ని తీసి నేను రియల్ కల్ప్రిట్ని ఇంకా పట్టుకోలేదు అని మిస్టర్ పార్క్కి చెప్తూ ఉంటాడు. సూక్మిన్ వాళ్ళ ఇంట్లో ఫైర్ సైడ్ నుంచి వాళ్ళ మెయిడ్ క్లీన్ చేస్తూ ఉంటే ఏదో కనిపించి సూక్మిన్ వైఫ్ వెళ్ళి చూస్తూ ఉంటుంది. అప్పుడే తను వచ్చి తన వైఫ్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఎందుకంటే నైట్ అందులోని గ్లోవ్స్ని గోవన్ డెవిల్ మాన్యువల్ని పడేసి ఉంటాడు కాబట్టి. దూహిని కార్లో తీసుకెళ్తూ ఉంటే సియోక్మిన్ నువ్వు ఆ కల్ప్రిట్ ఫేస్ చూడలేదు కదా, మరెలా నువ్వు డ్రా చేయించావు అంటే నేను కాదు గోవనే చేశాడు అని చెప్తుంది. అప్పుడు అతను నువ్వు తనని ఎంతగా నమ్ముతున్నావు అని సియోఖూన్ అంటే ఎందుకు అలా గోవన్ గురించి అడుగుతున్నావు, నువ్వు తనని అనుమానిస్తున్నావా, తనెప్పుడు నన్ను ప్రొటెక్ట్ చేస్తూనే వచ్చాడు, ఇదంతా అయిపోయింది, ఇక్కడితో దాని గురించి మాట్లాడడం ఆపేసి అంటుంది. గోవన్ తన ఆఫీస్లో ఆ బగ్ని మిస్టర్ పార్క్కి ఇచ్చి ఇదే మన ఎవిడెన్స్ అని చెప్తే అతను మళ్ళీ నీ మీద అటాక్ చేస్తాడేమోనని నాకు భయంగా ఉంది, ఎలాగో రేపు ఫుల్ మూన్ వచ్చేస్తుంది, నీ పవర్స్ అన్ని తిరిగి తీసుకోవడానికి ఇదే మంచి టైం అంటాడు. కానీ కూవన్ అప్పుడే తన క్లాక్స్ వర్క్ చేయడం స్టాప్ అయ్యాయని గమనిస్తాడు. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి లాస్ట్ టైం డీల్ చేసుకున్న పాప గురించి వెళ్ళి అడిగితే తను డిశ్చార్జ్ అయిపోయింది అక్కడున్న రిసెప్షనిస్ట్ చెప్తూ ఉంటుంది. మళ్ళీ ఆ పాపని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అంటే గోవన్ పవర్స్ కంప్లీట్గా పోయాయని అక్కడే మోకాళ్ళ మీద కూర్చొని షాక్ అయ్యి ఏం చేయాలో తెలియక లాస్ట్ టైం ఆ హోమ్లెస్ విమెన్ చెప్పిన మాటలు గుర్తొచ్చి పరిగెట్టుకుంటూ సబ్వేకి వెళ్తాడు. అక్కడ ఆమెతో నా గురించి నీకు ఏదో ఒక విషయం తెలుసు కదా అంటే నువ్వు కంప్లీట్గా హ్యూమన్లా మారిపోయావు కదా అని పడుకొని చాలా కూల్గా చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటి అని అడిగితే నేను ఫ్రీగా చెప్పను అని తనకు తెలిసిన బార్కి తీసుకెళ్తుంది. అక్కడ టేబుల్ మీద కూర్చొని తనని కూడా కూర్చోమంటుంది. అప్పుడు కూవన్ మనుషులు నార్మల్గా వాళ్ళ డ్రెస్ సెన్స్ని చూసి జడ్జ్ చేస్తారు కదా, మరి నువ్వు ఇలా ఉన్నా ఎందుకు ఇక్కడ అందరూ నిన్ను నైస్గా ట్రీట్ చేస్తున్నారు, నువ్వేమైనా వాళ్ళ మీద హిప్నోసిస్ చేసావా అని అడిగితే ఏమో మేబీ వాళ్ళు నా ట్రూ వర్త్ని తెలుసుకున్నారేమో అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వెయిటర్ వచ్చి డ్రింక్ సర్వ్ చేస్తే ఆమె సెకండ్లోనే ఒక హై ప్రొఫైల్ లేడీ లాగా చేంజ్ అవుతుంది. అది ఆ వెయిటర్కి మాత్రమే కనిపించి నవ్వుతూ వెళ్తాడు. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు అని కూవన్ అంటే ఒక చిటిక వేస్తే వాళ్ళిద్దరూ డెజర్ట్లో ఉంటారు, ఇంకో చిటిక వేస్తే స్నో కనిపిస్తుంది, ఇంకోసారి వేస్తే అలా ప్లేసెస్ సీజన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఎవరు నువ్వు అని తను అడిగితే నువ్వు ఏం చేయగలవో నేను అన్నీ చేయగలను, ఎందుకంటే నీకు పవర్స్ ఇచ్చింది నేనే అని చెప్తుంది. అంటే నువ్వు గాడ్ వా అని గోవన్ షాక్ అవుతాడు. ఒకరు నన్ను గాడ్ అంటారు, ఇంకొకరు యూనివర్స్ అంటే వేరొకరు టైం అని పిలుస్తారు, మీరు ఏ పేరుతో పిలిచినా గాడ్ ఎప్పుడు ప్రతి చోట ప్రతి దాంట్లో ఉంటాడు అని ఆమె చెప్తుంది. ఆ టైంలోనే సున్వోల్ ఫౌండేషన్లో డాన్సర్ జిన్ ప్రాక్టీస్ చేసి బయటకు వస్తూ ఉంటే సియోఖున్ కార్లో అక్కడికి వచ్చి తనని ఒక రెస్టారెంట్కి తీసుకెళ్తాడు. గాడ్తో మాట్లాడుతున్న కూవన్ నేను ఇదంతా నమ్ముతున్నాను, నా పవర్స్ నాకు తిరిగి ఇచ్చేసే అంటే కుదరదు, ఎందుకంటే నేనే నీకు పవర్స్ ఇచ్చింది కానీ నేను వాటిని తీసుకోలేదు అంటుంది. అంటే నేను కొత్త డీల్ చేయలేదనా, ఒకవేళ ఇప్పుడు డీల్ చేసుకోగలిగితే నా పవర్స్ తిరిగి వస్తాయా అంటే మళ్ళీ అని నీ పవర్స్ రాంగ్ బాడీలో ఉన్నప్పుడు అవి కంప్లీట్గా ఫేడ్ అయ్యి వ్యానిష్ అవ్వడం నార్మల్ని అని ఆమె చెప్తుంది. అంటే మనం మాట్లాడే కొద్దీ నువ్వు చనిపోతున్నావు అని అంటుంది. ఇంకో సైడ్ సియోఖూన్ రెస్టారెంట్లో జిన్తో మాట్లాడుతూ తనని తాను ఇంట్రొడ్యూస్ చేసుకుని దూహి గురించి కన్సర్న్ అయ్యి అడిగితే నార్మల్గా ఈ రోజుల్లో సొంత ఫ్యామిలీనే పట్టించుకోవట్లేదు, అలాంటిది నువ్వెందుకు తన గురించి ఇంతగా కన్సర్న్ అవుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు తను నాకు దూహి ఫ్యామిలీ మెంబర్ కంటే చాలా ఎక్కువ అంటే తన మీద క్రష్ ఉందని జిన్కి అర్థమయ్యి మనిద్దరిలో ఇదొక్కటే కామన్ థింగ్, సరే చెప్పు నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నావు అని అంటుంది. అప్పుడు అతను గోవన్ గురించి నీకు తెలిసిందంతా నాకు చెప్పు అంటే ఆల్రెడీ దూహి మీద కోపంలో ఉన్న డాన్సర్ జిన్ నిన్న నైట్ గోవన్ తనతో లిమిట్స్లో ఉండమని చెప్పాడు,
తను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతను ఒక డెమాన్ అని కూవన్ స్టోరీ మొత్తం చెప్పేస్తుంది. గాడ్తో మాట్లాడుతున్న కూవన్, మరి నా పవర్స్ ఎలా తిరిగి వస్తాయి అంటే సింపుల్, దూహి చనిపోతే నీ పవర్స్ నీకు తిరిగి వస్తాయి అని అంటుంది. గూవన్కి ఏడవాలో భయపడాలో తెలియక షాక్ అయ్యి అలానే చూస్తూ ఉండిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ 9 ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.